హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి శిల్పారామం వీడియో అనమాట. నేను రీసెంట్గానే నా ఫ్రెండ్స్తో సండే రోజు శిల్పారామం వెళ్ళాను. అది కూడా ఈవినింగ్ 6 ఆ టైంకి వెళ్ళాను అనమాట. ఇంకా సండే కదా 2-3 అవర్స్లో క్లోజ్ చేసేస్తారు. అందులో 6కి వెళ్ళాం కాబట్టి ఇంకా త్వరగా ఇంటికి కూడా వెళ్ళాలి. అలా అని చెప్పి చాలా తక్కువే చూశాను. చూసిన దగ్గరికి అయితే నేను వీడియో తీశాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నాకు నచ్చింది ఏంటంటే విలేజ్ థీమ్ అనమాట. విలేజ్ థీమ్ అయితే చాలా బాగుంది. ఒక పాతకాలం పల్లెటూర్లని ఎంకరేజ్ చేస్తూ ఆ ఎన్వైర్న్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్న విధంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది. ఇంకా మిగతాదంతా అక్కడ షాపింగే ఉంది. అమ్మాయిలకైతే పిచ్చి పిచ్చి ఎక్కడున్నా అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఇంకా అక్కడ బట్టలు, పూసల దండలు, గాజులు, కమ్మలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. బట్ బట్టలు అయితే లో క్వాలిటీ ఉన్నాయి. అక్కడంతా నేనైతే కొనొద్దనే చెప్తాను. ఇంకా మిగతాదంతా ఇంకా బ్రాస్ ఐటమ్స్ కానీ కప్స్ ఇట్లా చాలా ఉన్నాయి. అవి కూడా చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. అవి కూడా కొనొద్దనే చెప్తాను. ఏదో 1-2 అయితే కొనొచ్చు. నేనైతే అది కూడా కొనలేదు. నాకు చాలా రేట్ ఎక్కువ అనిపించింది అక్కడ. సో ఇంకా అక్కడ నుంచి బోట్ రైడ్ అని సంథింగ్ ఏదో ఉందంటే మా ఫ్రెండ్స్ వెళ్దామన్నారు కానీ బట్ నాకైతే నీళ్ళంటే చాలా భయం. ఇంత సాహసం అయితే నేను అస్సలు చేయను. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు చేయను. ఇంకా నేను రానని చెప్పానని మా ఫ్రెండ్స్ కూడా పాపం వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి అటు సైడ్ వెళ్తే ఏదో నర్తనశాల అనే అనుకుంటున్నాను. అక్కడ డ్యాన్స్ కూచిపూడియో భరతనాట్యమో చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ డ్యాన్స్ చూసేసి అక్కడ నుంచి విలేజ్ థీమ్కి వెళ్ళామన్నమాట. అబ్బా చాలా బాగుంది అదైతే. ఎవరు శిల్పారామం వెళ్తే ఖచ్చితంగా చూడండి. అదైతే చాలా బాగుంది. ఇంకా తర్వాత రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఫ్లవర్ ఎక్కడ ముందా video. Watch part.
సో ఇదే అనమాట విలేజ్ థీమ్. అసలు ఫస్ట్ స్టార్టింగే మనకి ఇలా ఉంటుంది, లైక్ బోనం ఎత్తేదనమాట. ఒకరేమో డప్పు కొట్టుకుంటూ, ఇంకొకరేమో కొట్టుకుంటారు కదా, దేంతో దాని పేరు నాకు రావట్లేదు అబ్బా, దాంతో కొట్టుకుంటారు కదా. నెక్స్ట్ ఏమో ఒక డ్యాన్స్ వేస్తుంటారు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పాట్రీ అనమాట, కుండలు తయారు చేస్తారు కదా, అదొక కుమ్మరి ఇల్లు అని ఉంది అక్కడ, అలా అనమాట. ఇంకా అలా కుండలు తయారు చేసేది, కూరగాయల మార్కెట్, ఒక విలేజ్లో కూరగాయల మార్కెట్లు ఎలా ఉంటాయి, సర్పంచ్ ఇల్లు ఎలా ఉంటుంది, ఇంకా పొలం దున్నేది కానీ, చెట్లు నాటేది కానీ, సంక్రాంతికి బసవన్న వస్తాడు కదా అక్కడ బియ్యం పోసేది కానీ, ప్రతిదీ చాలా బాగుందన్నమాట. ఇంకా మేకలు, మనం మేకలు పెంచుకునేది కానీ, ఇక చాలా బాగుంది. నేను చెప్పడం కన్నా మీరు వీడియోలో బాగా డీటెయిల్గా చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. నేను ఎవరన్నా శిల్పారామం వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఫస్ట్ విలేజ్ థీమ్ దగ్గరికి వెళ్ళమని నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అంత బాగుందన్నమాట. మిగతాదంతా నార్మల్గానే ఉంది, ఏమున్నాయి అక్కడ నాకు బ్రాస్ ఐటమ్స్, షాపింగ్, ఫౌంటైన్, ఒక స్మాల్ ఫౌంటైన్ లాగా సంథింగ్ అలా ఉంది. ఇంకా బోట్ రైడింగ్స్ ఉన్నాయి. ఇంకా అంతకు మించి నర్తనశాల, ఇంకా అంతకు మించి నాకు అక్కడ ఏం కనపడలేదు. బట్ ఇది ఒక్కటే హైలైట్ అనిపించింది నాకైతే అక్కడ. మిగతాదంతా నార్మలే అనిపించింది కానీ ఇదైతే చాలా హైలైట్ శిల్పారామంలోనే హైలైట్ అని చెప్పొచ్చు. అంత బాగా నచ్చిందనమాట. ఇంకా వంట వండేది చాలా బాగుంది. చెప్పాలంటే మీరు చూసింటారు మ్యాక్సిమం, హైదరాబాద్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం పీపుల్ చూసేసింటారు. ఒకవేళ నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తుంటే ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళమని చెప్తానన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడే వెళ్ళమని అయితే చెప్తాను నేను. సో ఓకే దెన్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.